హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 63. అందరూ నన్ను అనేవాళ్ళే. అది చేసిందేమైనా బాగుందా అని గొనుక్కున్నాడు సూర్య. ప్రణవి రూమ్‌లోకి వెళ్లి చాలా సేపవ్వడంతో ఇక కొడుకు నిద్రపోయాడు అనుకోని సూర్య కూడా మెల్లిగా రూమ్‌లోకి వెళ్ళాడు. అప్పటికి వాడింకా అమ్మ ఒడిలో ఉండే పాలు తాగుతూ ఉన్నాడు. సూర్య ఒకసారి ప్రణవిని చూసి వాష్‌రూమ్‌కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడం కోసం. సూర్యని చూసి సైలెంట్ అయ్యింది పాప. బాబు పాలు తాగి పడుకుంటాడంటే, వాడు కడుపు నిండా పాలు తాగి ఆటలు మొదలుపెట్టాడు పడుకోకుండా. ఏంట్రా మీ అయ్యని చూడగానే హుషారొచ్చేసిందా? రోజు స్నానం చేపించగానే పడుకుంటావు కదా! ఇవాళేంటి ఇలా ఆడుతున్నావని మెల్లిగా ఆమెకు మాత్రమే వినిపించేలా అంటూ బాబుకి డ్రెస్ వేసి, వాడికి పౌడర్ అద్ది బెడ్ మీద వేసింది. సూర్య స్నానం చేసి వచ్చి ప్రణవి ముందే డ్రెస్ వేసుకొని, బాబు ఆడుతుంటే వాడి దగ్గరికి వెళ్లి కూర్చొని, "ఏంటి నాన్న నీకింకా నిద్ర రావడం లేదా ఇవాళ?" అని వాడితో ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు. ప్రణవి ఏమో బాబు, కొడుకుని చూస్తూ ఉంటుంది. అప్పుడే సులోచన గారు వచ్చి భోజనం రెడీ అయింది. తిందురు గాని రండి ప్రణవి, సూర్య నువ్వు కూడా రారా అని పిలిచారు. మీరు వెళ్లి తినండమ్మా. బాబు ఆడుకుంటున్నాడు కదా! నేను వీడిని ఎత్తుకుంటానులే అని చెప్పాడు సూర్య. వాడిని మీ నాన్న ఎత్తుకుంటారులే సూర్య. ఇలా తీసుకురా. ఆయన టాబ్లెట్స్ వేసుకోవాలి కదా! మీ నాన్నగారికి భోజనం ముందే పెట్టేశాను. ఆయన తిన్నారు. ఆయన బాబుని ఎత్తుకుంటారు. మీరు భోజనం చేద్దురు రండి అని బాబుని ఆవిడ తీసుకెళ్లడంతో సూర్య బయటికి వెళ్ళాడు. ఆ వెనకే ప్రణవి కూడా వెళ్ళింది. శంకర్ గారు మనవడిని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే సులోచన గారు చందుకి, సూర్యకి, ప్రణవికి భోజనం వడ్డించారు. "మీరు కూడా తినండి అత్తయ్య" అని వాళ్ళ అత్తయ్యని కూర్చోబెట్టి ప్రణవి ఆవిడకి వడ్డిస్తుంది. ప్రణవి సైలెంట్‌గా తిని వాళ్ళకన్నా ముందే లేచి నిత్య కాల్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రణవి తిన్న తిండి చూసిన సూర్య అందుకే ఇంత బక్కగా అయిందసలు. ఇది తిండి తింటుందా? ఇక నా కొడుకుకి పాలేమిస్తుంది ఇంత తిని? అని ప్రణవిని ఓసారి చూస్తాడు సూర్య. ఇంతకుముందు మరీ బక్కగా కాకుండా, మరీ లావుగా కాకుండా చక్కగా ఉండేది ప్రణవి. కానీ ఇప్పుడు పూర్తిగా బక్కగా అయిపోయింది. తల్లి కావడంతో ఆమె మొహంలో కళ తెలుస్తూ ఉన్నా కూడా, తన శరీరం మాత్రం చాలా సన్నగా అవుతుంది. రోజూ సూర్య కోసం ఆలోచిస్తూ, ఏడుస్తూ, ఇన్ని బాధలు పడుతూ, సరిగ్గా తిండి తింటేనే కదా తను దీన్ని మళ్ళీ మామూలుగా చేయాలి అని అనుకుంటాడు సూర్య. రేయ్! నీ పెళ్ళాం ఇంకెక్కడికి పోదు. ఇక్కడే ఉంటుంది. తనని చూసింది చాలు గాని తినరా? అని సులోచన గారు అనడంతో సూర్య చిన్నగా నవ్వి భోజనం చేస్తాడు. బాబు తాత దగ్గర, నానమ్మ దగ్గర ఆడుతూ ఉండడం చూసిన ప్రణవి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. చంద్రిక వచ్చి ప్రణవితో కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. తన అత్తారింట్లో జరిగిన విషయాలన్నీ చందు బాధగా చెప్తూ ఉండడంతో, "ఇక నీ జీవితంలో అవన్నీ అయిపోయాయి చందు. ఇకనైనా అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలిరా నువ్వు. సరేనా?" అని ప్రణవి అనడంతో, "అలాగే వదినా" అంటుంది. అప్పుడే బాబు ఏడుస్తున్నాడు. ప్రణవి అని సులోచన గారు మనవడిని ఎత్తుకొచ్చి ప్రణవి చేతిలో పెడతారు. "ఓకే వదినా, నిద్రొస్తుంది. నేను వెళ్తాను. వీడు కూడా ఏడుస్తున్నాడు కదా! పడుకోబెట్టామని" చందు కూడా ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాక, ప్రణవి బాబుకి పాలు పట్టి వాడిని పడుకోబెట్టి తనకి కూడా నడుము నొప్పిగా అనిపించడంతో బాబు పక్కన నడుము వాలుస్తుంది. సూర్య ఇంకా రూమ్‌లోకి రాకపోవడంతో అద్దర్ కోసమే ఎదురు చూసి ఇక ప్రణవి నిద్రపోతుంది. ప్రణవి ఈ రూమ్‌లో ఉంది అని వేరే రూమ్‌లో ఏమైనా పడుకున్నాడు అనుకుంది ప్రణవి. భార్య, కొడుకు నిద్రపోయాక సూర్య ఆ రూమ్‌లోకి వచ్చి డోర్ లాక్ చేసుకొని వాళ్ళిద్దరిని కళ్ళ నిండుగా చూసుకుంటూ బాబు పక్కన పడుకున్నాడు. చక్కగా కాళ్ళు, చేతులు చాపుకొని పడుకున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకొని వాడిని ముద్దాడి చాలా సేపు వాళ్ళిద్దరిని చూస్తూనే గడిపేసి నిద్రపోయాడు. సూర్య అలా నిద్రపోయాడో లేదో బాబు ఏడుపు వినిపించేసరికి నిద్ర లేచాడు. అప్పటికే ప్రణవి లేచి, "లేదు నాన్న లేదు, ఏడవద్దమ్మా" అని వాడికి పాలు పడుతూ ఉంటే, సూర్య ఇంకా లేవకుండా మళ్ళీ నిద్రపోయాడు.
ప్రణవికి కూడా నిద్రొస్తూ ఉంటుంది. కానీ బాబేమో పడుకున్నట్టే పడుకుంటున్నాడు. మళ్ళీ లేచి ఏడుస్తున్నాడు. మళ్ళీ వాడు పడుకోగానే వాడిని బెడ్ మీద వేసి నిద్రపోతుంది ప్రణవి. కానీ మళ్ళీ వాడు అరగంటకే లేచేసరికి ఈసారి సూర్య లేచి వాడిని ఎత్తుకుంటాడు. తండ్రి ఎత్తుకోగానే ఏడుపాపేసి తండ్రి భుజం మీద వాలడంతో, "ఏంట్రా ఇది? మేము నైట్ నిద్రపోకుండా నిన్నెత్తుకొని తిరగాలా?" అని కొడుకుని కాసేపు భుజాన వేసుకొని రూమ్‌లోనే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు సూర్య. అలా చాలా సేపు తిరిగిన తర్వాత వాడు పడుకున్నాక, వాడి చిన్న పరుపు అడ్జస్ట్ చేసి వాడిని అందులో పడుకోబెడతాడు. వాడిని అలా పడుకోబెట్టే ప్రాసెస్‌లో భార్య చీర చెదరడంతో సూర్య కళ్ళు ఎక్కడికెక్కడికో పోతాయి ప్రణవి వైపు. ప్రణవిని అలా చూసి ఉఫ్! దేవుడా! అనుకుంటూ ఆమె చెదిరిన చీరని సెట్ చేసి ప్రణవిని అతడు ఎప్పుడు ఇష్టపడ్డాడో ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.